ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక మేధావిగా ప్యానెల్లో వచ్చి డిబేట్స్కి హాజరవుతూ అలాగే క్యానలిస్ట్గా కూడా తన భావజాలని వ్యక్తపరుస్తూ మీడియా ముందర మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, కానీ ఒకటి ఏంటంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం స్పందిద్దాం. చెప్పింది అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న ఐడి ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చతుర్థం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసిందా? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని అడగచ్చు. ఐడి ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షానే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న నా మనోరణ అమిత్ షా ఏం చెప్పాడు ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడ నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో గడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, గడ్డు విషయంలో జగన్. సారాంశం అయితే ఇదే. నాగేశ్వరరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీరు ఒక మేధావిగా ఉన్నారు, ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. మీరు ఇలాంటి మాటలు ఏ సోర్స్ నుంచి చెప్తున్నారో ఆధారాలు లేకుండా ప్రజలకు ఇలా చెప్తే మీ స్థాయి దిగజారిపోతుందా లేదా? అంటే మీరు వైసీపీని కొమ్ము కాయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మాలాంటి చిన్నవాళ్ళమైనా కూడా ఒక మాట అంటున్నామంటే పక్కా సోర్స్ తీసుకొని ఒక ఎవిడెన్స్తో వచ్చి మేము మాట్లాడతాం. అలాంటిది మీరు ఒక ప్రొఫెసర్గా చెప్పుకుంటూ నేను మేధావిని అనుకుంటూ ప్యానెల్లోకి వచ్చి మిమ్మల్ని కూర్చోబెడుతున్న ఛానల్స్ కూడా ఇలా చెప్తున్నారు. ఆ కోర్ టీం మెంబర్ ఎవరు? ఆ కోర్ టీం నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ఎవరు మీకు చెప్పారు? దానికి ఏంటి సోర్స్? ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు క్లియర్గా అలాంటిది ఎక్కడా జరగలేదు, ముందు ఆయన విత్డ్రా చేసుకోవాలి, ఆయన వర్డ్స్ అంటున్నారు. ఇప్పుడు మీ జవాబు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థము ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల మీద, ఆయన ఇన్కమ్ సోర్స్, ఎస్పెషల్లీ ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఆయన బయట రాకుండా ఉండడానికి చూసుకున్నాడు. బయట వస్తే కూడా ప్రజల్ని కలవనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా మీరు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా ఫైట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీరు తీస్తే మా అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుకుంది, అగత్పాతాలను తొక్కుతాను జగన్ నిన్ను, నేను పవన్ కళ్యాణ్గే కాదు, లేదు జనసేన పార్టీనే కాదు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అట్టుడికిపోయింది. ఆ రోజు వైసీపీ పార్టీ పూసాలు కదిలిపోయాయి. స్టిల్ నో వైసీపీ పార్టీ తేలుకోలేకపోతుంది పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టిన విధానం చూసి. ఇప్పటికి కూడా 11 సీట్లు వాళ్ళు తెచ్చుకొని కూడా వాళ్ళు ఏపీలో ఉండడానికి భయపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక్క స్టేట్మెంట్ మీరు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఒక పార్టీని ఏర్పరిచి సింగిల్గా ఫైట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఆధారణ లేని ఆరోపణలు చేస్తూ మీ స్థాయిని మీరు దిగజార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? నాగేశ్వరరావు గారు ఆయన ఎమ్మెల్సీగా చేశారు, ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక అనలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకొని క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే చాలామంది వ్యూవర్స్ కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం కూడా ఆయన అంటే నాన్ కాంట్రవర్షియల్ మంచి అనలిస్ట్ అనుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ అది కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా?
ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది? పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు కలిసి నాకు తెలిసినంత వరకు 2023 జూలై నెలలో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కూడా అవల. అప్పుడు ఎప్పుడో వెళ్ళింది అని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నాగేశ్వర గారికి మరి ఎందుకు గుర్తొచ్చిందో, లేకపోతే దీని వెనక మరి ఏమి శక్తులు ఉన్నాయో, దీని వెనక ఏమి కుట్ర ఉందో ఒకసారి నాగేశ్వర గారు చెప్పాలి. వచ్చి మేము అడుగుతున్నాం ఇవాళ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు. మా నాయకులిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయమని ఎవరన్నా అడుగుతారా? ఇదేనా నీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్? ఇదేనా నువ్వు చెప్పుకున్నటువంటి పెద్ద మేధావితనం? రాష్ట్రంలో పెద్ద మేధావిలా ఫీల్ అవుతావు మీరు. ఇలా నాకు అనిపిస్తుంది నీ మీద గౌరవం పోయింది. నాకు నీ మీద మొన్నటి వరకు గౌరవం ఉండేది. గౌరవం పోయిన తర్వాత మాట్లాడటం వస్తాయి. మేమేదో బలవంతంగా పెట్టించామనే ప్రయత్నం నువ్వు జనాల్లోకి ఎందుకు రూపించాలి? అసైనా ఆయన అరెస్ట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం మాకు అవసరమా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదా? గతంలో జరిగినటువంటి అవినీతి కేసులన్నిటి మీద ఇవాళ ఒక పక్కన విచారణ జరుగుతుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. దానికి నువ్వు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సింది ఇంకోటి చెప్పేదేంటి? లేదంటే అమిత్ షా గారి పర్మిషన్, మోడీ గారి పర్మిషన్ కావాలన్నా? ఆ మాత్రం నీకు తెలియదా? రాజకీయ జ్ఞానం ఉన్నవాడు కదా. ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రంలో జరిగేదానికి ప్రతిదానికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారా? ఇవేం తెలియవా నీకు? తెలియకుండా మాట్లాడవా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారి పెద్ద మనుషులు అని అనుకున్నాం ఇప్పటిదాకా. అలాంటి వాళ్ళ చేత కూడా మీరు చెప్పించే పరిస్థితి ఈ రోజున. అరే ఏందండి, అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తే మాకేం వస్తుంది? పేద ప్రజలకు పట్టి అన్నం పెట్టి ఒక మంచి ఉన్నతమైన విద్య సాధించి ఉద్యోగాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఒక అభివృద్ధి పదం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకెళ్తాయి. అది మేము చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ఆశయంతో తన్ను తాను గురించి ఎప్పుడు పట్టించుకోడు. అలాంటిది మీ గురించి చిల్లర రాజకీయాల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు. పేద ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని ప్రాంతం, పోలవరం, విశాఖ ఉక్కు, అలాగే రాయలసీమ, రైల్వే, ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి పదంలో వెళ్తానికి ముందుండి నడుం కట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పనిచేస్తూ ఉంటే మీరు ఆయన మీద కూడా ఏదో డిబేట్లు పెట్టించి ఏదో అమిత్ షా గారికి ఏదో చెప్పారు జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి. అసలు ఏంది ఇది? అసలు ఒకరిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీలాగా మేము ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు లండన్ వెళ్ళిపోయి ఆ రోజున అరెస్ట్ చేయించడం ఎంత దుర్మార్గమైన చర్య. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టి కదా ఈ రోజున మీ పరిస్థితి ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది. మేము అలాంటి పరిస్థితి చేయం. దేనికంటే ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం ముందుండి ఈ రోజున మనం పంచాయతీరాజులో ఎంత ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శంగా రాష్ట్రం కాదు కేంద్ర లెవెల్లో దాదాపు 13 అవార్డులు వచ్చినాయి ఈ రోజున. మరి ఇవన్నీ చూస్తూ ఉండి కూడా అంటే ఎక్కడైనా మీరు ఆలోచించారా? ఒక చోట కూడా ఎన్ని వేల ఉద్యోగాలు ఒక పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేశారు. ఎంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే గిరిజన గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి చిల్లర టైప్ ప్రచారాలు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా వినండి, పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి.